హాయ్ అందరికీ నమస్కారం అండ్ ఛానల్ ద ఎస్క్యూఎల్ క్వరీ ల్యాబ్కి స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్క్యూఎల్ని ఎంత ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని అనమాట. అండ్ నాకున్న ఓవరాల్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో కమింగ్ టు మీ, నా పేరు ఫణీంద్ర అండ్ నాకు 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ప్రజెంట్ నేను మంచి ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్క్యూఎల్ అంటే చాలా మందికి ఒక ఫియర్ ఉంది, ఒక ఫోబియా ఉందన్నమాట. అలాంటిది ఏమీ లేదు. ఆ ఫోబియా అనేది రిమూవ్ చేయడం కోసమే నేను ఈ ఛానల్ పెట్టాలని చెప్పి డిసిషన్ తీసుకున్నాను. ఇందులో మీకు ఎలా ఉంటుందంటే ఎస్క్యూఎల్లో ఏదో డెఫినేషన్ చెప్పి ఒక చిన్న 1-2 ఎగ్జాంపుల్స్, ఆ ఎంప్లాయీ స్టూడెంట్స్ టేబుల్స్ ఇలా ఎగ్జాంపుల్స్తో కాకుండా రియల్ టైంలో వర్క్ ఎలా ఉంటుంది, ఎలాంటి సినారియోస్ వస్తాయి రియల్ టైంలో, అప్పుడు మనం క్వరీయింగ్ ఎలా చేయాలి, సో ఇలాంటివన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అండ్ ఈ ఎస్క్యూఎల్ ఎవరికి యూజ్ అవుతుంది ఈ ట్యుటోరియల్ అంటే స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. అండ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్స్కి రావాలనుకునే జాబ్ సీకర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి, తెలుగులో ఎస్క్యూఎల్ ట్యుటోరియల్ కావాలి, అద్భుతమైన ఛానల్ ఒకటి ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా మీకోసమే ఈ ఛానల్. ఓకే. అండ్ ఇక్కడ నేను ఎస్క్యూఎల్ని ఏంటంటే 3 levels కింద సెగ్రిగేట్ చేస్తున్నాను అనమాట. మీకు నేను అంటే ఈ డెమో క్లాస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ నేను ఫర్ ఈజ్ పర్పస్ అంటే చాలా ఈజీగా ఉండడం కోసం, మీ అందరికీ అర్థం అవ్వడం కోసం 3 levels కింద సెగ్రిగేట్ చేశాను. బిగిన్నర్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్. బిగిన్నర్ లెవెల్ ఇందాక నేను చెప్పినట్లుగా స్టూడెంట్స్కి, గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి జాబ్ కోసం చూస్తున్న జాబ్ సీకర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఫౌండేషన్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి దిస్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్. అంటే ఇంట్రడక్షన్లో నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే వాట్ ఈస్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి, వై వీ నీడ్ టు లెర్న్ ఎస్క్యూఎల్, ఎందుకు ఎస్క్యూఎల్ని నేర్చుకోవాలి, అండ్ డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకు, అండ్ ఎస్క్యూఎల్లో కమాండ్స్ ఏంటి, ఒక్కొక్క కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎలాంటి సినారియోస్లో మనం యూజ్ చేస్తాం, అండ్ కాంపోనెంట్స్, ఎస్క్యూఎల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, కోడింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తాను. అండ్ సెటప్ ఎన్విరాన్మెంట్కి మీకు నేను ఒక లింక్ ఇస్తానండి, గూగుల్లో మీరు సెర్చ్ చేసి సో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఎస్క్యూఎల్ చేయాలి అంటే మనకు ఒక డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సర్వీస్ ఉండాలి. సో దానికి సెటప్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక చిన్న లింక్ పంపిస్తాను. సో మీరు అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నుంచి మన ఎస్క్యూఎల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంట్రడక్షన్లో మీకు ఎస్క్యూఎల్ అంటే ఏంటో తెలిసిపోతుంది, డేటాబేస్ అంటే ఏంటో తెలుస్తుంది, కమాండ్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి తెలుస్తుంది. దీని తర్వాత మేజర్గా మనం ఎస్క్యూఎల్లో వాడే క్లాస్ ఏంటంటే సెలెక్ట్ క్లాస్. సెలెక్ట్ క్లాస్ లేకుండా మనము మోస్ట్ ఆఫ్ ది ఎస్క్యూఎల్ క్వరీస్ని రన్ చేయం. 80 to 90% క్వరీస్ అన్నీ మనము ఎస్క్యూఎల్లో సెలెక్ట్ కమాండ్తోనే, ఆ సెలెక్ట్ క్లాస్తోనే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సెలెక్ట్ క్లాస్తో మిగతా క్లాసెస్ కూడా మనము ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అది ఏ క్లాసెస్ అంటే ఫ్రమ్ క్లాసు, వేర్ క్లాస్, ఆర్డర్ బై క్లాస్, గ్రూప్ బై, హ్యావింగ్, డిస్టింగ్స్. సో డిపెండ్ అపాన్ సిచ్యువేషన్ మీరు ఎప్పుడెప్పుడు ఏ క్లాసెస్ యూజ్ చేయాలి సెలెక్ట్తో పాటు ఐ విల్ గివ్ యూ బ్రీఫ్ డిస్కషన్. అంటే ఇది మీకు జస్ట్ ఇది ఏదో పెద్దగా ఇంత ఉంది, ఇన్ని ఉన్నాయని చెప్పి భయపడకండి. ఇవన్నీ చాలా చిన్న కాన్సెప్ట్స్, మీకు నేను చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చేస్తాను. జస్ట్ మీరు ట్రస్ట్ మీ, నన్ను నమ్మి ఈ ఛానల్ చూడండి చాలు. మీకు నాలెడ్జ్ ఇవ్వడమే నా మెయిన్ అజెండా, నాకు వేరే మోటివ్ ఏం లేదు. నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేయాలి. ఇనిషియల్గా నేను స్ట్రగుల్ అయిన విధంగా ఎవరు స్ట్రగుల్ అవ్వకూడదు అనేది నా మెయిన్ కాన్సెప్ట్. అందుకోసం నేను మీకోసం సింప్లిఫైడ్గా చేశాను. ఓకే. అండ్ ఈ క్వరీయింగ్ అనేది సెలెక్ట్తో క్వరీయింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇందాక చెప్పినట్టుగా కమాండ్స్ అనేది నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనేది వన్ ఆఫ్ ది కమాండ్ అనమాట. అందులో మనకి ఈ 5 కమాండ్స్ ఉంటాయి. ఈ 5 కమాండ్స్ ఎందుకు యూజ్ చేస్తాము, ఎప్పుడు యూజ్ చేస్తాము, అసలు డేటా డిఫైన్ చేయడానికి ఇవే ఎందుకు యూజ్ చేయాలి, మీకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఒక చిన్న మూవీ చూసినట్లుగా, అంటే ఒక కార్టూన్స్ చూసినట్టు విజువలైజేషన్లో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒక్కొక్క కమాండ్ ఫంక్షన్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము. తర్వాత డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఉన్న డేటాని మనం మ్యానిపులేట్ చేయాలి. అలాంటి సినారియోస్ ఏమొస్తాయి, ఎందుకు మ్యానిపులేట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ మ్యానిపులేట్ చేయకపోతే ఏమవుతుంది, ఇవన్నీ నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫిల్టరింగ్, డేటా ఫిల్టరింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, అండ్ కంబైన్ డేటా, ఎందుకు డేటాని మనం కంబైన్ చేయాలి, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఫస్ట్ డెమో క్లాస్ అయిపోయిన తర్వాత మీకు నేను క్లాసెస్ చెప్పేటప్పుడు
బిగిన్నర్ లెవెల్లో దిస్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్. ఇంతకన్నా ఎక్కువ మీకు అవసరం లేదు. ఇది నేర్చుకున్నారంటే మీకు ఎస్క్యూఎల్ బేసిక్స్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పింది మీకు నచ్చితే ప్లీజ్ గివ్ లైక్, షేర్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. మీకు తెలుగులో చాలా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎస్క్యూఎల్ గురించి చాలా ఈజీగా కావాలి అనుకుంటున్నారా? డెఫినెట్లీ నా ఛానల్ చూడండి. లేదంటే యూ గోయింగ్ టు మిస్. ఇంత నాలెడ్జ్ షేర్ చేసేవాళ్ళు, మీకు ఇంత నాలెడ్జ్ షేర్ చేయడం కోసమే నేను ఇంత సెటప్ చేసుకొని చాలా ప్రిపేర్ చేసుకున్నానండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.